చూస్తున్నాం. ఏపీలో మోంతా తుఫాన్ టెన్షన్ మొదలైంది. ఇక వాయుగుండం తుఫాన్ గా బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారిపోయి ప్రస్తుతానికి ఏపీలోని కాకినాడ దగ్గర నుంచి తీరం దాటడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. విశాఖకి 700 కిలోమీటర్ దూరం, కాకినాడకి 650 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారే అవకాశం కనబడుతోంది. రాత్రికి ఈరోజు కాకినాడ దగ్గర నుంచి తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. కాకినాడకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. తుఫాన్ తీరం దాటే టైంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనబడుతోంది. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎక్కడికక్కడ తుఫానుకి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. సో ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో నుంచి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడిపోయి తుఫాన్గా మారి కాకినాడ వైపుగా ప్రయాణిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ నుంచి 650 కిలోమీటర్ల దూరంలో, అటు చెన్నై నుంచి 700 కిలోమీటర్ల దూరంలో, మరోవైపు విశాఖ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారిపోయి తీరం దాటే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్గా రేపు సుమారుగా మధ్యాహ్నానికల్లా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది ఈ తుఫాన్. సో మోంతా తుఫాన్ ఒక్కసారిగా తీరాన్ని తాకిన తర్వాత 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ విషయానికి వస్తే కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్తో పాటుగా ఇటు కాకినాడలో కూడా హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. ఆ తర్వాత నెల్లూరు, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, యానం ఈ ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో అన్నమయ్య డిస్టిక్లో, చిత్తూరులో, ఆ తర్వాత తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సో ఒక్కసారి ఇది తీరం దాటిందనంటే మరింతగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 29 అంటే రేపు రాత్రికల్లా ఈ మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి తీరం దాటే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం ప్రతినిధులు నెల్లూరు నుంచి గయాస్, విశాఖపట్నం నుంచి శివరామకృష్ణ అండ్ కాకినాడ నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, కాకినాడలో అత్యంత హై అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి కాకినాడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రకాష్, సో ప్రజెంట్ కాకినాడలో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? కాకినాడ దగ్గర నుంచే ఇది తీరం దాటే అవకాశం కనబడుతోంది. 3 రోజుల పాటుగా ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ ప్రాంతంలో ఏ విధంగా ఉంది? మనోజ్, కాకినాడ తీరం వైపు అయితే మోంతా తుఫాన్ అయితే గంటకు 18 కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ గత 2 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ప్రతి చోట కూడా అధికారులు అంటే ఈ నెల 31వ తేదీ వరకు కూడా సెలవులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మొత్తం అధికారులందరూ కూడా విధులకు హాజరవి ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలాల్లోని, ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 కలెక్టర్లు కూడా సంయుక్తంగా సమావేశమవి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కంట్రోల్ రూమ్ వద్ద అయితే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అప్డేట్ అయితే మొత్తం అంతా కూడా పూర్తిగా అధికారులు అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కాకినాడ తీరం వైపే ఆ యొక్క తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలోనే ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆ మైలవరపు కృష్ణతేజ అయితే ఐఏఎస్ అయితే ప్రత్యేక అధికారిగా కాకినాడ జిల్లాకైతే అప్పుడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఉప్పాడ వద్ద అయితే ప్రధానంగా అలలు ఎక్కడ తుఫాను వచ్చినా ఇక్కడే ఈ యొక్క తీర ప్రాంతం అలజడి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడే కాకినాడ వద్ద కూడా ఇక్కడే ఈ తుఫాను తీరం దాడుతుందో దీని ప్రభావం మరి ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే అంచనాలు వేయలేని పరిస్థితిలో అధికారులు అయితే ఉన్నారు. దీని నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం జిల్లా కలెక్టర్తో పాటు మొత్తం అందరూ కూడా సంసిద్ధంగా
ఉంది. ఇప్పటికే ఈ రోజు 10 గంటల లోపల అయితే అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ మొత్తం అన్ని కూడా ఈ రోజు 10 గంటలకు ఉప్పాడ కూడా చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఉప్పాడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు 10 గంటలకి ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ 10:30 జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఉప్పాడ ఏదైతే గతంలో ఏవైతే తుఫాన్లు వచ్చే నేపథ్యంలోనే అంతే ఈ తుఫాను ప్రభావం అంటే ఉధృతి కంట ఎక్కువగా ఉంటుంది. ఆ తుఫాను తీరం దాటే క్రమంలోనే గంటకు ఏదైతే 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది. ప్రస్తుతం కాకినాడకైతే 650 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాన్ అయితే కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలోనే రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారి అలాగే 28వ తారీఖు నైటు అలాగే 29వ తేదీ తెల్లవారుజామున అంటే రాత్రి సమయంలోనే తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చెట్లు సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసి తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా నిన్న నుంచి కూడా ఆదేశాలు చేస్తారు. వేటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిన్న సాయంకాలంకే మొత్తం తిరిగి రావాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఉప్పాడ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాకినాడ ఉప్పాడ వెళ్ళేటువంటి బీచ్ రోడ్డు కూడా క్లోజ్ చేస్తారు. అలాగే 31వ తేదీ వరకు కూడా ఆ బీచ్ రోడ్డు కూడా క్లోజ్ చేసి ఎవరు కూడా ఇటుగా రావద్దంటూ కూడా మొత్తం నిషేధించి భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఓపక కనబడితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా సెలవులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 31వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాడరేవుల్లో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. ముఖ్యంగా 4 రోజుల పాటు వర్షాలు హెవీ రెయిన్స్ నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాకినాడ ఉప్పాడ వద్ద ఉన్నటువంటి సముద్ర ప్రకాష్ ఒక్కసారి గెట్ బ్యాక్ టు అగైన్ ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివరామకృష్ణ దగ్గరికి వెళ్దాం. శివరామకృష్ణ, మోంతా తుఫాన్ ప్రభావం విశాఖపట్నంలో ఏ విధంగా ఉంది? అధికారులు ఏ రకంగా అలర్ట్ గా ఉన్నారు? సో ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కలకత్తాలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా అయితే మారింది. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖలో అయితే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మొత్తం అధికారులంతా అప్రమత్తం అయ్యారు. ఎక్కడికెక్కడ కలెక్టర్ ఆఫీసులో ఇది కూడా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ సెలవులు అయితే రద్దు చేసి మొత్తం అంతా ఇదే తుఫాన్ మీద అలర్ట్గా ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. మొత్తం అంతా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. నిజంగా ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఈ వాతావరణం అయితే మారింది. ఈ గడిచిన 6 గంటల్లో 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తీవ్ర వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ పశ్చిమంగా 620 కిలోమీటర్లకు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 780 కిలోమీటర్లు అయితే ఉంది. విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుఫాన్గా బలపడింది. అయితే ఈ ప్రధానంగా అనంతరం ఈ నెల 28వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అయితే ప్రధానంగా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అయితే దీని ప్రభావం అయితే మోస్తరుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి విశాఖలో మొత్తం అంతా ఈ వాతావరణం అయితే మట్టుకి ఈ మేఘావతం అయితే ఉంది. ప్రధానంగా మనం ఈ బీచ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అయితే ప్రధానంగా విశాఖలో తేలికపాటి వర్షం అయితే మొదలైందని చెప్పాలి. ఇప్పుడే దీని నేపథ్యంలో మొత్తం అధికారులంతా అలర్ట్గా ఉన్నారని చెప్పాలి. ప్రధానంగా ఈ కాకినాడ ప్రధానంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ మొత్తం ఫోకస్ అంతా కాకినాడ మీద ఉంది. ఎందుకంటే కాకినాడ వద్ద అయితే తీరం అయితే దాడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని జిల్లాల్లోనూ అయితే మొత్తం కలెక్టర్లు మొత్తం ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మొత్తం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మేము అలర్ట్గా ఉన్నామని చెప్పి అధికారులు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి అయితే చెప్తున్నారు. దీనికి అంతటి మొత్తం హోంశాఖ
డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి అనిత అయితే మొత్తం అందరితోని పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లీజ్ బి ఆన్ హోల్డ్. నెల్లూరు గయాస్ దగ్గరికి వెళ్దాం. గయాస్, సో ప్రస్తుతానికి మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది? సో అటు నెల్లూరు జిల్లా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది, భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, రాష్ట్రంలో మోంతా తుఫాను దూసుకొస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఎంతటి పెద్ద తుఫాన్ అయినా దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తము ముందు రెడీ అయిపోయి ఉన్నారు. అయితే రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్లతో ఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికారులు అటు ఎస్పీ ఇటు కలెక్టరు ఉదయాన్ని కూడా జిల్లా యంత్రాంగంతో కూడా ఇచ్చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే ఎఫెక్ట్ ఉందో ఆ ప్రాంతంలో కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిఎస్పీలను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది. అయితే ప్రధానంగా మనకు తడ నుంచి కావులి వరకు సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతాలు మొత్తము వందలాది కొన్ని పట్టపాలెలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలోనే ప్రతిసారి తుఫాను వచ్చినప్పుడల్లా ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే ఆ ప్రాంత వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో అయితే 128 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా తగు చర్యలు అయితే చేపట్టేందుకు అధికారులు సిద్ధమై ఉన్నారు. అయితే ఎక్కడైనా ఎమర్జెన్సీగా కరెంటు పోల్స్ పడిపోయినా, చెట్లు పడిపోయినా వెంటనే వాటి యుద్ధపాధికమైన మరమ్మతులు చేపట్టేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు మాత్రం చేయడం జరిగింది. అయితే ఎవరు సెలవులు కూడా ఇవ్వవద్దని కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. సెలవులో ఉన్న వారంతా కూడా తిరిగి వచ్చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతము అంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో అయితే సోమేశ్వర జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే 78 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ అయితే ప్రస్తుతం వచ్చి 68.8 టీఎంసీల నీటి ఉన్నట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. కర్నూలు, కడప ప్రాంతంలో హెవీగా వర్షాలు కురుస్తుండడం వల్ల పై ప్రాంతాల నుంచి 52,400 క్యూసెక్కులు వరద నీరు జలాశయానికి చేరుతుంది. దీంతో జలాశయానికి ఎప్పటికైనా ప్రమాదం అని అధికారులు 63.450 క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి వదిలేయడం జరిగింది. అందులో 500 క్యూసెక్కులు కళ్ళేరు జలాశయానికి కూడా వదిలేయడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్. సో కాకినాడ దగ్గర నుంచి ప్రకాష్తో పాటుగా మరికొంత మత్స్యకారులు కూడా ఉన్నారు అక్కడ. సో ప్రకాష్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? కాకినాడ నుంచే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడకి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అక్కడ అప్రమత్తమయ్యారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో అధికారులతో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో మత్స్యకారులకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? సో కాకినాడ దగ్గర గాళ్ళు కూడా భారీగా వీచే అవకాశం ఉంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వీయొచ్చని అధికారులు చెప్తున్నారు. సో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? వాతావరణం అయితే మనం చూసుకుంటే ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ కొద్దిసేపటి నుంచి అయితే చిరుజల్లులు అయితే మొదలయ్యాయి. అలాగే ఆ అలల ఉధృతి కూడా ఎక్కువగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంగానే ఇప్పుడు అధికారులు అయితే ఈ యొక్క ఏదైతే ముంచుకొస్తున్నటువంటి ఆ పెను తుఫాను అయితే ఎదుర్కొనేందుకైతే అధికార యంత్రాంగం అయితే సంసిద్ధంగా ఉందని చెప్పాలి. ప్రత్యేక అధికారులు ఎవరైతే ఆ మైలవరపు కృష్ణతేజని కూడా ప్రత్యేక అధికారిగా వేయడం, మరి కొద్దిసేపట్లో ఆ మంత్రి నారాయణ కూడా ఆ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కువ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉప్పాడ సముద్ర తీరం వద్ద అయితే మత్స్యకారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అందరూ కూడా పక్కన ఈ తుఫాను ఏ విధంగా ముంచుకొస్తుంది, ఎటువంటి పరిస్థితుల్ని ఇక్కడ తీసుకొస్తుంది అనేది కూడా పక్కన తెలియని పరిస్థితి. అంటే నిన్న నుంచి కూడా మత్స్యకారులు అందరూ కూడా వేటకెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి పక్కన పడుతుంది. కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ తుఫాను ఏ విధంగా ఉంటుంది అంటున్నారండి? తుఫాన్ అయితే గాలి గోట ఏకంగా ఉంటుంది అంటున్నారు. మా మత్స్యకారులు కూడా ఎవరిని ఏట కూడా వెళ్ళొద్దని నిన్న నుంచి ఆఫ్ చేసింది. వాతావరణం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే పెద్ద తుఫాను మరింత భీకరంగా ఉంటుందని కూడా పక్కన హెచ్చరికలు చేస్తారు. ఈ క్లాస్ వీడియో చెప్పాలనండి. ఎలా అనిపిస్తుందండి? ఎలా వాతావరణం తేడా ఉందని నిన్న వీళ్ళకనే గాలి వేగం కూడా ఎక్కువ చూపిస్తుంది మాకు కూడానే.
ఆ మత్స్యకారులందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం కూడా అవుతలేదు. అంటే ఇప్పుడు తుఫాన్ ఎక్కడ వచ్చినా సరే ఉప్పాడ దగ్గర ఎక్కువ అలలు అవుతుంటాయి. ఎప్పుడు తుఫాన్ అంటే ఇక్కడే తీరం దాటుతుందని చెప్తున్నారు. ఇంకెలా ఉండబోతుంది అంటారు? అంటే మత్స్యకారు ఇళ్ళలోకి నీళ్లు పోతున్నాయని కూడా గతంలో ఎన్నోసార్లు మీరు ప్రతిసారి కూడా చెప్పుకొస్తుంటారు. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంటుంది? ఎక్కువ అంటే మా అప్పటి ప్రాంతాల్లో ఎక్కువగా చూపిస్తుందండి అవకాశం. చాలా చోట్ల కూడా మా అన్ని కూడా మాకు ఏ ఆస్కారం జరుగుతలేదు పోషకారం కూడా. ఎన్ని టుఫాలు చేసినా కానీ మాకు ఇక్కడ ఉంటున్నామండి. ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి పుట్టి వరం కానించి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏమైనా ఆధారం కూడా ఇల్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, కానీ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు మమ్మల్ని. ఇప్పుడు హెచ్చరికలు తుఫాన్ ఎక్కువ వస్తుందని పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని అధికారులు ఏమన్నా మీకు సమాచారం ఇచ్చారు ముందస్తుగా? అధికారులు అంటే సమాచారం ఇస్తారు సార్ మాకు. అంటే మేము ఎక్కడికి వెళ్ళాం చూడమండి, ఇంకా ఇక్కడే ఉంటాం చూస్తాం. ఏంటంటే తుఫాన్ వస్తుంది చేస్తూ ఉంటుంది, ఎన్నో చూసి అలాంటివి. అయినా కానీ మేము ఎక్కడికి మా ఊరు దాటి ఎక్కడికి వెళ్ళండి సార్ మేము. కోత కూర అవుతుంది. మొన్నటి ఒక రాళ్ళు వేసి ఏమైనా ఆగితాయంటారు ఈ తుఫాన్కి? తుఫాన్ అయితే ఆగదండి. ఎన్ని రాయలు వేసినాకే మాత్రం ఆగదు. ఎన్ని రాయలు వేస్తే మాత్రం ఆగదు. కాకపోతే మనకి ఇప్పుడు అంత రక్షణగా ఉంటుందని రాయలు వేసేటట్టు. ఆ రాయలు అంటే చిన్న ముక్కేశారు అన్నీ ఉద్దేశారు మామూలుగా. ఇదంటే మామూలుగా పోవడం కన్నా అవకాశం ఉంది. గతంలో ఇక్కడ రోడ్డు మొత్తం ఇళ్లలో నీళ్ళు మత్స్యకారుల ఇళ్ళలో సుబ్బంపేట ఎప్పుడు వెళ్దాం మొన్న పోయాయి. ఇప్పుడు ఈ తుఫాన్ ఇక్కడే తీరం దాటడానికి ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పునరావాస కేంద్రానికి వెళ్ళండి అధికారులు ఏమని చెప్పారు? అధికారులు అయితే మొన్న చర్య చేసింది మామూలు ఊళ్ళో వచ్చింది. ఊరంతా మునిగిపోయింది. వచ్చారు వెళ్ళిపోయారు. ఇప్పుడంటే ఇప్పుడు తుఫాన్ అంటే పెద్ద తుఫాన్ అని చెప్తున్నారు. ఈ తుఫాన్ చేసిందంటే ఊరు పోయే అవకాశం కూడా ఉంటున్నారు. సుమారు అయితే ఒక 400 ఇళ్ళు పోయి ఉంటాయి. ఈ తుఫాన్ ఇక్కడే తీరం దాడుతుంది అంటారు. మరి చాలా భయంకరంగా ఉందని చెప్పుకొస్తున్నారు. రేపు తీరం దాడుతుందని చెప్తున్నారు. తీరం దాటి టైంలో అయితే చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడైతే. ప్రాంతాల్లో అయితే మొత్తం ఇక్కడ మాయపట్నం, అమ్మలిపేట, ఇలాగ ఉప్పాడ, కొత్తపట్నం ఇక్కడే ఎక్కువ ప్రపంచం. మీకు ఏం కావాలని కోరుకున్నారు? ఈ తుఫాన్కి అయితే రేపు ఎల్లుండి ఎక్కువ తీరం దాటుతుంది అన్నారు. ఈ 4 రోజులు కూడా ఏం కావాలో మీకు సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ఎటువంటి చర్యలు చేపట్టినాకైతే అండి మాకు ఏదైనా ఎవరైనా వచ్చినా చూసి ఊరు గట్రా ఎవరు లేరు ఇక్కడ. వచ్చి ఇలాగా చూసి వెళ్ళిపోవడం తప్ప ఇలాగా ఊరికి ఇలా చేస్తా చెప్తున్నారు. ఇల్లు స్థలాలు రాస్తారు, ఇల్లు స్థలాలు లేవు. అవి వచ్చింది లేదు. ఊరికి వస్తే 4 స్థలాలు 5 స్థలాలు వస్తున్నాయి అంతే. ఇది పరిస్థితి. మనోజ్ అయితే ప్రస్తుతం అయితే తుఫాను ప్రభావం అయితే కాకినాడ వద్దే తీరం దాటుతుంది చెప్పిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం నిన్న నుంచి కూడా ఈ కాకినాడ ఉప్పాడ వెళ్ళే బీచ్ రోడ్ను కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి వాహనాలు కూడా ఇటుగా అయితే రానివ్వడం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడైతే తీరం వెంబడైతే వీధిగాళ్ళు అయితే మొదలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా అధికారులు అయితే ఒక పక్కన సంసిద్ధంగా ఉండాలని కూడా ఎక్కడికెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు 10 గంటల కల్లా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాబట్టి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మరి కొద్దిసేపట్లో ఉప్పాడ కూడా చేరుకోబోతున్నాయి మనం ప్రధానంగా చెప్పాలి. రైట్ ప్రకాష్. సో మొత్తంగా ఈరోజు అర్ధరాత్రి లేదా 28వ తేదీన అర్ధరాత్రి అంటే రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ తుఫాన్ మోంతా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాకినాడ దగ్గర తీరం దాటబోతోంది. 650 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి ఇది కేంద్రీకృతమైంది. సో రేపు అంటే ఈరోజు ఆల్రెడీ దీని ఎఫెక్ట్ చూపించబోతోంది. దీని ఎఫెక్ట్ సంబంధించి కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు ఈ జిల్లాలతో పాటుగా యానంలో 1-2 చోట్ల అతి నుంచి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు నేను చెప్పిన జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకి 9 ఎస్డీఆర్ఎఫ్ 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కూడా జిల్లాల్లో ఉన్నాయని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. సముద్రంలో కూడా కొంత అలజడిగా మారిన నేపథ్యంలో ఈ యొక్క సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మత్స్యకారులని సుమారుగా గురువారం నుంచి శుక్రవారం వరకు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు, అప్పటి వరకు వేటకు వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలోని తుఫాను హెచ్చరికలను కూడా కేంద్రం సూచించింది.
శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో మత్స్యకారులకి అలర్ట్స్ జారీ చేశారు. అటు గురువారం శుక్రవారం వరకు కూడా ఈ ఎఫెక్ట్ కంటిన్యూ అవకాశం ఉంది. సుమారుగా 4-5 రోజుల పాటుగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో జిల్లాలో 7 ఎన్డీఆర్ఎఫ్ అండ్ 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎలా అలర్ట్గా ఉన్నాయి? విశాఖలో ఏ రకంగా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి? అంటే ఆ సముద్రంలో కూడా బాగా మార్పులు వచ్చే అవకాశం ఉన్న వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాని ఎఫెక్ట్ కనిపిస్తోందా ఇప్పుడు? యా మనోజ్, మనం చూడొచ్చు ఇప్పుడు దాని ఎఫెక్ట్ అయితే మటుకి విశాఖ సముద్రం అలలు ఉవ్వెత్తున పడుతున్నాయి. అయితే ప్రధానంగా దీనికోసం అని చెప్పి ఈ విశాఖ ఈ జిల్లాల్లో మొత్తం అన్ని జిల్లాల్లో అయితే స్కూళ్ళు అయితే సెలవులు అయితే ప్రకటించారు. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరం అయితే అలజడిగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ వాయుగుండాలు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం ఈ పోటు అయితే మారుతుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా చాలా రఫ్గా అయితే తయారైంది. మొత్తం సముద్రం అంతా ఇక్కడికి ఎవరు జనసంద్రం లేకుండా మొత్తం అంతా అధికారులు అయితే మొత్తం ఎలర్ట్గా ఉండాలని చెప్పి అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో మొత్తం ఎలర్ట్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని లైట్గా తీసుకోకూడదని చెప్పింది. అయితే ఈ 2-3 రోజుల్లో మొత్తం అంతా రాష్ట్రంలో ఎక్కడైనా ఈ వర్షాలు భారీ స్థాయిలో అయితే పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులన్నీ అలర్ట్ చేసింది గవర్నమెంట్. అయితే ప్రతి కలెక్టర్ ఆఫీసులోని కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మత్స్యకారులు ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనైతే వేటకు వెళ్ళకూడదు. అలాగే రైతులు కూడా ఈ పంటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విండ్ హెవీ విండ్ 110 కిలోమీటర్ల వేగంతో ఈ విండ్ అయితే వీచే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. మనోజ్, రైట్ గయాస్, సో మీ దగ్గర సిచ్యువేషన్ అంటే గాళ్ళు భారీగా వీస్తా ఈ రోజు సోమవారం రోజున, అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ దాని మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు నెల్లూరులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఏ రకంగా సిద్ధంగా ఉంది? నెల్లూరులో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ఏంటి? మనోజ్, నెల్లూరు జిల్లాలో మాత్రము రాత్రి నుంచి ఒక మోస్తరైతే వర్షం అయితే కురుస్తూ ఉంది. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం హెవీగా వర్షం కురుస్తుంది. అయితే రాబోయే ఇంకా 24 గంటల్లో హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ పాటికే ప్రత్యేకంగా పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు మొత్తం అప్రమత్తం అవ్వడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలోనే మొత్తం అక్కడ వెళ్ళి ఉండడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే గతంలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడంతా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా సముద్రంలోకి ఎవరిని అసలు వేటకు వెళ్ళనీయకుండా ఇది చేయడం జరిగింది. సుమారు ఒక 23 గ్రామాలు, అంటే సముద్రానికి దగ్గరలో ఉండే 323 గ్రామాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్లకు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక రకంగా వర్షం ఉంటే రేపు మాత్రం హెవీగా వర్షము, అదేవిధంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి జరిగే ప్రమాదం ఉండడంతో అధికారులను కూడా ఆ ప్రాంతాల్లో అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యులను కూడా ఆ పట్టపాలెల్లో కూడా ప్రత్యేక బృందాలు, అంటే రోగాలు ప్రబలే అవకాశాలు ఉండటంతో వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ అధికారులు ఈ పాటికే సుమారు ఒక 50 నుంచి 60 ప్రొక్లైన్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ అంటే జాతీయ రహదారుల మీద, అదేవిధంగా వివిధ గ్రామాల్లో అంటే రోడ్లు ఈ వరదలకు ఎక్కడైనా కట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ప్రక్రియను కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా అయితే ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్. సో మొత్తంగా ప్రస్తుతానికి పలు జిల్లాలకి అలర్ట్స్ కూడా జారీ చేశారు. థ్యాంక్ యూ గయాస్ అండ్ థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు అధికారులు. సో ఎక్కడికక్కడ స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. సో కాకినాడ దగ్గర ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 650 కిలోమీటర్ దూరంలో అది కేంద్రీకృతమైంది. 700 కిలోమీటర్ దూరంలో చెన్నైకి, అటు 700 కిలోమీటర్ దూరం నుంచి విశాఖపట్నం నుంచి కూడా కేంద్రీకృతమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పుడు ఈ అల్పపీడనం నమోదైంది. అది వాయుగుండంగా మారి వాయుగుండం మరింతగా బలపడిపోయి ఇప్పుడు అది
కాకినాడ తీరం వైపుగా. సో కాకినాడలో 31 తేదీ వరకు కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాలో 1 నుంచి 3వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకి ఇప్పటివరకు అయితే సెలవులు ఇంకా అధికారులు ప్రకటించలేదు. ఈ టెన్షన్ కొనసాగుతోంది. కాకినాడలో కొంత హై టెన్షన్ కొనసాగుతోంది. ఆ తర్వాత మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. ఇక ఏపీలోని 22 జిల్లాల్లోకి స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కాకినాడలో 31 తేదీ వరకు సెలవులు ప్రకటిస్తే మిగతా జిల్లాలో 1 నుంచి 3వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకి ఇంకా అధికారులు సెలవులు ప్రకటించలేదు. సో ఏపీలోని మోంతా తుఫాన్ హైటెన్షన్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ హైలైట్స్ జారీ చేశారు. అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి జిల్లాలకి 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా డిప్లాయ్ చేసినట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతా సంసిద్ధం చేసుకొని పెట్టుకుంది. సో మీరున్న ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఏ రకంగా ఉంది, వాతావరణంలో మార్పులు ఎలా అనిపిస్తున్నాయి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బై తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.